సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సీఎం దూరంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు అటెండ్ అయిన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? అమరావతికి రావాలంటూ మంత్రి నారాయణ ఆహ్వానించినా కూడా హాజరు కాలేదు. కానీ విశాఖపట్నంలో ఏనుగుల దినోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందా? అమరావతికి పవన్ హాజరు కాకపోవడంతో అధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయా? ఇప్పటికే 3 కేబినెట్ సమావేశాలకు పవన్ దూరంగా ఉండటంపై కూడా హాట్ చర్చ నడుస్తోందా? ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏమైంది? సీఎం చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకునేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారా? కూటమి పార్టీలు మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటాయని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీతో దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమని తెలుస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో అట్టహాసంగా మొదలుపెట్టిన భవనాల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని అటు తెలుగు తమ్ముళ్లు ఇటు జనసేన నేతలు చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు, సిడి యాక్సిస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి విజన్ కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్ అని కొనియాడారు. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం జరిగిందన్న చంద్రబాబు విభజన తర్వాత ఈ ప్రాంతం బాగా నష్టపోయిందని, చివరకు రాజధాని కూడా లేకుండా పోయిందన్నారు. అందుకే అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారు. ఆ గ్రాఫిక్స్ నిజమవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తలదించుకోవాలని చురకలంటించారు. అటు అమరావతితో పాటు రాష్ట్రం అంతటా అభివృద్ధి కావాలన్నదే తన ఆకాంక్ష అని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు. ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత రాజధానిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇక్కడ ఒక్కొక్కటి 3500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ప్లాట్లను సిఆర్డీఏ నిర్మించింది. అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులంతా సీఎం చంద్రబాబు వెంట కలియదిరిగారు. కానీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. అంతకు ముందు అమరావతిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి నారాయణ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కానీ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఏనుగుల దినోత్సవంలో పాల్గొన్నారు. దాంతో అమరావతికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? ఆయన సీఎం చంద్రబాబుపై అలిగారా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతకు ముందు కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇటీవల జరిగిన 3వ మంత్రివర్గ సమావేశాలకు పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇది వరుసగా 3వసారి. గతంలో జరిగిన 2 మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
కళ్యాణ్ సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతున్నారు. దాంతో కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి అన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో అట్టహాసంగా ప్రారంభమైన కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద సీఎం చంద్రబాబు కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉండడం వెనుక రకరకాలుగా ప్రచారం సాగుతుంది. చాలా అంశాల్లో టీడీపీ నేతల నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్. ఇటీవల విజయవాడలో జనసేన నేతల సమావేశంలోనూ తన మనసులో మాటను వారితో పంచుకున్నట్టు తెలుస్తుంది. రాజధాని అంటే 5 కోట్ల ఆంధ్రుల నగరంగా ఉండాలి, కానీ కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కావద్దని పవన్ కళ్యాణ్ అన్నట్టు సమాచారం. మరోవైపు లోకేష్ ను సీఎంగా ప్రకటించాలని టీడీపీ నేతలు చేస్తున్న అత్యుత్సాహం పైన పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అమరావతికి దూరం కావడానికి కారణాలుగా చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేత ప్రధాని మోదీ కూడా గేమ్ ఆడిస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తంగా కూటమిలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే మాత్రం 2029 ఎన్నికల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగడం ఖాయమనే టాక్ సైతం వినిపిస్తోంది.